నమస్తే, వెల్కమ్ టు టీఎఫ్పీసీ. నేను మీ అంజలి. సో బేసికల్ గా ఈయన 70mm లో చూసిన ప్రతిసారి మాత్రం మనకైతే నాన్ స్టాప్ ఫన్ ఉంటుంది. బట్ ఎందుకో ఈసారి ఫీమేల్స్ అందరూ కొంచెం కోపడతారేమో, కొంచెం కోపం పెంచుకుంటారేమో అయితే అనిపిస్తుంది. బికాస్ ట్రైలర్, టీజర్, సాంగ్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి అనమాట. సో అండ్ ఆయన కామెడీ టైమింగ్ అయితే అద్దూర్స్ మామూలుగా ఉండదు. సో నాన్నదనవాలండి శ్రీ విష్ణు గారు నాతో పాటు ఉన్నారు. ఆయన స్వాగ్ అంటూ మా ముందుకు రాబోతున్నారు కాబట్టి ఆ విశేషాలు ఏంటో ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సో హాయ్, నమస్తే, ఎలా ఉన్నారు? స్వాగ్ అనగానే మీకు గుర్తుకొచ్చేది ఏంటో చెప్పండి. మీ మూవీ గురించి కాకుండా స్వాగ్ అన్న పదం విన్న వెంటనే. స్వాగ్ అంటే చాలా గుర్తొస్తాయి. ఏం గుర్తు రాకుండా మనమే గుర్తు రావాలని చెప్పి స్వాగ్ మూవీ చేయడం జరిగింది. సో బేసికల్ గా నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉంది. సో నాట్ అబౌట్ దిస్ మూవీ అనుకోండి. బేసికల్ గా మీవి అన్ని మూవీస్ లోనే చూసుకుంటే కొన్ని సార్లు కొన్ని పంచ్ లైన్స్ అన్నవి ఏవైతే ఉంటాయో అవి చాలా వరకు కొంతమందికి మాత్రమే అర్థమవుతూ ఉంటాయి. సో అది ఏంటి మీరు అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఓం భీమ్ బుష్ లో కావచ్చు, సామాజిక కావచ్చు, అన్న మార్కెట్ కి కొత్త రాఖీలు వచ్చాయి అదొకటి, అండ్ ఆ తర్వాత ఓం భీమ్ బుష్ లో కొన్ని డైలాగ్స్ ఇట్లా. సో అది మీరు ఏంటి అట్లాగే ఆన్ ద స్పాట్ లో చెప్తూ ఉంటారా, లేకపోతే ఆ డైలాగ్ మార్చడం అట్లా ఏమైనా చేస్తారా? ఒక రకమైన ఆడియన్స్ ఉన్నారండి. అంటే ఇప్పుడు ఎవరికైతే అర్థం అవుతున్నాయో నేను ఆ ఆడియన్నే. నేను కూడా నాకు ఇష్టం సరదాగా, అంటే మనం చిన్న చిన్న పదజాలు ఉపయోగించడం వల్ల నవ్వు వచ్చేలాగే ఉండాలి. మళ్ళీ ఇప్పుడు కొన్ని మాటలు మనం విన్నామంటే మరి అన్నట్టు ఉంటుంది. అలా కాకుండా ఆ మాటల మీద నవ్వు వస్తాయి. కొన్ని మాటలు మన భాషలో మాటలే. సో ఎవరైతే ఆ ఆడియన్స్ ఉన్నారో వాళ్ళకి తెలియకుండానే అలాంటి సిచ్యువేషన్లో అందరూ ప్రాక్టికల్గా బయట అలాగే చేస్తారు. అందుకే వాళ్ళు ఎక్కువ కనెక్ట్ అవుతారు. అన్ని స్పాట్లోనే, సెపరేట్గా మళ్ళీ దానికంటూ స్క్రిప్ట్లు రాసుకోవడం ఉండవు. ఆన్ స్పాట్ లో అలా బాగా వచ్చి అంటే లైక్ మొత్తం సెట్ మొత్తం నవ్విన సిచ్యువేషన్ ఏంటి? అలా ఇలా మూవీస్ లో ఏమైనా ఉన్నాయా? స్వాగ్ లో ఏమైనా? నా డైలాగులు అసలు సెట్ లో ఎవరికి వినిపించండి. నేను చాలా స్లోగా చెప్తా, నిజంగా వినిపించవు పక్కా. నాకు అందరూ అదే సినిమా రిలీజ్ అయ్యాక మీరు ఇంతలా చేశారు, మా అసలు చేసినప్పుడు తెలియలేదని అందరూ అంటారు. ఈ కంప్లైంట్ ఉంది నా మీద. బేసిక్గా చాలా లోగా మాట్లాడతాను బయట. నేను దాని గురించి అనుకుంటా. అలాంటి డైలాగ్స్ ఏమైనా ఉన్నాయా అంటే లైక్ ఫన్ ఫుల్? అండ్ ఆ స్వాగ్లో ఫుల్ ఎంటర్టైన్మెంట్కి కొదవలేదండి. అంటే ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క కొత్త స్టైల్ ఫన్ చేస్తాడు. ఒక్కొక్కటి దాంట్లో ఒక్కొక్క ఫన్ నేర్చుకోవచ్చు మీరు. అంటే నేను చేయలే, కొంచెం సింగా ఇన్ఫ్లుయెన్సర్ క్యారెక్టర్ అది. కొంచెం ఈ ఏజ్ రిప్రజెంట్ చేసే క్యారెక్టర్. సో యంగ్ కాబట్టి వాడిది కొంచెం మీరు చూసే ఉంటాం మనం సామజాలో కానీ ఓం బుష్లో కానీ. వీళ్ళ ముగ్గురిని మాత్రం మనం ఇంకెక్కడ చూడని మేనరిజమ్స్, చూడని బాడీ లాంగ్వేజ్, చూడని వాయిస్ కూడా ఉంటుంది. నాకు ఈ మూడిట్లో కన్నా అది మిడిల్ వన్ ఉంది కదా, పోలీస్ క్యారెక్టర్, అది చాలా డిఫరెంట్ అండ్ డిఫికల్ట్ అని విన్నాను. సో ఏంటి దానికోసం ఎలా కష్టపడ్డారు, ఏం చేశారు ఏంటి? అంటే తయారవడానికి మనకు 4 గంటలు పడుతుంది ఆ రోజు. సో అదే పెద్ద ప్రిపరేషన్ అనమాట. సో ఇదన్నీ పెట్టుకుని కొంచెం ఆ లుక్ తీసుకురావడానికి, ఎందుకంటే అతనే కొంచెం ఎక్కువ ఆడవాళ్ళని ఈ జనరేషన్లో ఉన్న మనిషి అతను. అదే ప్రజెంట్ 60s లో ఉన్న అతను. ఆ పాతకాలం 90s ఐడియాలజీలు అవన్నీ ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం అయితే ఇతనే ఎక్కువ చేస్తాడు. సో మీ ఆడవాళ్ళందరికీ చాలా పెద్ద విలన్. కానీ లాస్ట్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఎక్కువ మంది లేడీస్ ఈడికే ఫ్యాన్స్ అవుతారు. అవునా? సో బేసికల్ గా ఇప్పుడు మీరు తీసుకున్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇట్స్ కొంచెం సెన్సిటివే కదా, వెరీ సెన్సిటివ్ ఇష్యూనే. అంటే లైక్ చాలా వరకు చూసుకుంటే కొన్ని డైలాగ్స్ కావచ్చు, కొన్నిసార్లు కొన్ని సినిమాలు కొన్ని డైలాగులు వస్తేనే చాలా వరకు అంటే ఇలా అనకూడదు అలా చేయకూడదని చాలా వరకు చర్చలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. సో ఇట్స్ కంప్లీట్లీ అంటే లైక్ నాకు తెలిసి ఈ క్యారెక్టర్స్ అన్ని కూడా ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో సపోర్ట్ చేస్తా, ఒకనొక పాయింట్ ఆఫ్ వ్యూలో అపోజ్ గా ఉంటారు. సో రిస్క్ తీసుకున్నారని చెప్పొచ్చా? లేదండి, అంటే ఇప్పుడు మీరు టీజర్ ట్రైలర్ చూసి మీకు అలా అనిపించవచ్చు. ఒకసారి మీరు సినిమా మొత్తం చూసిన తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లేడీస్ అని, లేడీస్ అని కాదు, చూసిన అందరూ కూడా థియేటర్లో క్లాప్స్ కొట్టి వెళ్తారు. అంత గొప్ప సినిమా ఇవ్వబోతున్నాం, డౌట్ లేదు దాంట్లో. స్టార్టింగ్ దగ్గర నుంచి కాకపోతే ఆ సినిమా చూస్తున్నంత సేపు ఆ టిట్ ఫర్ టాట్ అనేది ఉంటుంది, అది ఉంటుంది. అలా అని చెప్పి పిచ్చి వేషం అలా ఏమి ఉండవు.
కౌంటర్లే, ఆడవాళ్ళని చిన్న చూపు చూస్తాడు వీడు, ఆమె మగాళ్ళని వెళ్ళండి మీ మా ఏం గొప్ప, మీ అన్నిట్లో మీరే గొప్ప అనే టైప్ అనమాట. ఇంతే, ఇదే వీళ్ళిద్దరి మధ్య పెద్ద కొట్టేసుకుని రక్కేసుకుని అలాంటివి ఏమి ఉండవు. ఓకే. బాగో కూడా ఆడవాళ్ళతో అలా చేస్తే. సో సినిమా చూసినంతసేపు అలా అనిపిస్తూ ఉంటుంది. టువర్డ్స్ ఎండ్ మాత్రం ప్రతి పాత్రని ప్రేమిస్తారు. సో ప్రతి పాత్రకి ఒక జస్టిఫికేషన్ అన్నది ఉంటుంది పక్కా. సో బేసిక్గా మీ కెరియర్ గురించి చూసుకుంటే చాలా సినిమాల్లోని లైక్ యాజ్ అన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించి, ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మెంటల్ మదిలో వాజ్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ కదా, అంటే లైక్ యాజ్ అన్ లీడా అంతేనండి కదా. సో అంటే లైక్ ఇవన్నీ అంటే లైక్ మెంటల్ మదిలో దగ్గర నుంచి మొదలుపెట్టి మీరు చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు, కథ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కొంతవరకు స్లోగా వెళ్ళినా సరే ఎండ్ వచ్చేసరికి కనెక్ట్ అవుతారు జనాలు. సో ఒక కథ మీ దగ్గరికి వచ్చేటప్పుడు మీరు ఆ కథలో చూసే పాయింట్స్ ఏంటి? కథే సెపరేట్ పాయింట్లు కాదు, కథ అంతా ఎలా ఉందో చూసుకుంటా, నాకు సూట్ అవుతుందా లేదా చూసుకుంటా, డైరెక్టర్ ఎలా మ్యాక్సిమం కొత్త వాళ్ళు ఉంటారు కాబట్టి ఎలా హ్యాండిల్ చేయగలుగుతాడు అనేది మనకు అర్థమైపోతుంది. నా కాల్ అయితే అలాగే ఉంటుంది. దాన్ని బట్టి సినిమా స్టార్ట్ చేయడానికి ఎలాగా ఒక 6 months 1 year పడుతుంది కాబట్టి ప్రీ ప్రొడక్షన్కి. అప్పుడు దాంట్లో డైరెక్టర్ ఏ వాటిలో స్ట్రాంగ్ ఉన్నాడు, ఏ వాటిల్లో మనోడికి సపోర్ట్ చేయాలి, ఒకవేళ కెమెరా గురించి కొంచెం ఇదిగా ఉన్నదంటే ఒక పెద్ద కెమెరామెన్ ఇద్దాం, లేకపోతే మ్యూజిక్లో మ్యాటర్ ఉంది అనుకుంటే కొత్త వాళ్ళు దాన్ని వెళ్ళిపోవచ్చు, లేదంటే ఒక మంచి టెక్నీషియన్ ఇద్దాం. అలా ప్రాజెక్ట్కి హెల్ప్ అయ్యేవి నా వల్ల సమకూర్చడానికి ప్రయత్నిస్తాను అంతే. సో అలా ఎక్స్పెరిమెంట్ మీరు చేసి కథని నమ్మి ఓకే చేసుకున్నది అంటే లైక్ మేబీ జనాలకి ఎక్కువ రీచ్ అవ్వలేదు అని అనుకున్న కథలు ఏమైనా ఉన్నాయా మీ వరకు మీరు అనుకున్నది? లేదండి, అంటే నాకు అర్థం కాలే. అంటే బేసికలీ మీరు ఇప్పటివరకు చేసిన ప్రాజెక్ట్స్ లో మీకు బాగా నచ్చింది, మేబీ జనాలు దాన్ని యాక్సెప్ట్ చేయలేదేమో అని అనుకున్న ప్రాజెక్ట్ ఏదైనా? లేదు, మ్యాక్సిమం మనకి అంటే కథని ఎగ్జైట్ అయ్యి దిగుతాం మనం, దిగిన తర్వాత ఓకే. సో అంటే లైక్ ఒక కథ విన్న తర్వాత కథని నమ్మి చేస్తారు. అఫ్ కోర్స్ మీరు ఇందాక చెప్పినట్టు కొన్ని సార్లు ఏమైనా జరిగినా మన మీద మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పోతుంది. సో బేసికల్ గా మీరు స్టార్టింగ్ నుంచి చాలా సినిమాల్లో మాకు కనిపించారు. అండ్ బేసికల్ గా సన్ ఆఫ్ సత్యమూర్తిలో ఒక క్యారెక్టర్ లైక్ ఆయన ఏడిపించిన అల్లు అర్జున్ గారు. సో అంటే లైక్ బేసికల్ గా అలాంటి ప్రాసెస్ లో త్రూ ఆ క్యారెక్టర్ చేసినప్పుడు అల్లు అర్జున్ గారితో ఆ ఫోన్ కాల్ ఉండేదే, డైరెక్ట్ గా ఫోన్ కాల్ మాట్లాడారా, ఉండేవారా, ఎలా అది? ఏదండి సినిమా సన్ ఆఫ్ సత్యమూర్తి ఫోన్ కాల్ మాట్లాడారు కదా? ఉండరు, ఆయన లేరు, ఆయన ఉండరు, అది సెపరేట్ గా మళ్ళీ చేసుకుంటారు కదా. అంటే వేరే సీన్ తీసాం ఆ రోజు ఆఫీస్లో. మార్నింగ్ సెక్షన్ అంతా నేను బన్నీ గారిది ఆఫీస్కి వచ్చి డబ్బులు అడుగుతారు కదా, ఆ సీన్. ఫ్రెండ్ అని ప్రాణం ఇస్తానంటారు కదా, ఫ్రెండ్షిప్ కోసం ఇది పార్ట్నర్షిప్ ఇవ్వలేను కానీ పార్ట్నర్షిప్ ఇస్తానని ఒక డైలాగ్ ఉంటుంది. సో అది చేసేసిన తర్వాత మధ్యాహ్నం నుంచి ఆయనకి అయిపోయింది. ఆ మధ్యాహ్నం వరకు నాకు ఆ ఫోన్లో మాట్లాడటం అటువైపు అవంతా తర్వాత చేస్తున్నాం. సో డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఇప్పుడంటే మీరు పెద్ద హిట్ మూవీస్ లో ఉన్నారు అండ్ ఇప్పుడు మీరు కంటిన్యూస్ గా హిట్స్ వస్తున్నాయి మీకు, వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. బట్ మీ స్ట్రగలింగ్ పీరియడ్ ఎప్పుడైనా ఏదైనా గుర్తొచ్చిందా మీకు? అంటే లైక్ ఛాన్సెస్ కోసం వెళ్ళడం కానీ ఆర్ ఎల్స్ ఈ క్యారెక్టర్ మీరు చేస్తున్నారు అని బట్ ఓవర్ నైట్ మార్చేయడం కానీ ఆర్ ఎల్స్ లేదు వేరే రీజన్స్ వల్ల మార్చేసుకొని వదులుకున్న క్యారెక్టర్స్, అలా స్ట్రగలింగ్ పీరియడ్ నుంచి? స్ట్రగలింగ్లో ఒక 2-3 సినిమాలకి నువ్వే హీరో అని చెప్పి 3-4 నెలలు వర్క్షాపులు ఇవన్నీ చేసిన తర్వాత నైట్ మారిపోయినవి కూడా ఉన్నాయి. సో అవి అవుతాయి. అప్పుడు మేము కరెక్ట్గా ఒక సినిమాకి అయితే రెసిషన్ హెవీగా వచ్చింది. అప్పుడు ఒక టైంలో మన హైదరాబాద్లో ఒక 10 ఏళ్ళ క్రితం 11 ఏళ్ళ క్రితం ఒకసారి రెసిషన్ మనం చూసాం మొత్తం. ఆ దాంట్లో ఏమైపోయిందంటే ఆ ప్రొడ్యూసర్స్ కొంచెం తెలుసున్న హీరో అయితే బెటర్, కొత్త వాళ్ళతో అయితే మనం రిస్క్ చేసిన వాళ్ళు అవుతాం, అసలే రెసిషన్ అని చెప్పి వాళ్ళకి రీజన్స్ ఉంటాయి, మనం దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి. బట్ అలా మనం ఎన్నిసార్లు బయటికి వచ్చేస్తే అంత స్ట్రాంగ్ అవుతాం. సో పిల్లర్స్ పడే టైంలోనే స్ట్రాంగ్గా పడినాయి అంటే ఫ్యూచర్లో చిన్న ఒడిదుడుగులు వచ్చినా మనం తట్టుకోవచ్చు. సో దాన్ని ఎప్పుడు నేను యాక్సెప్టెన్సీ చేస్తూనే వచ్చాను. సో దాన్ని సీరియస్గా తీసుకుని ఇప్పుడు ఆడు నాకు పంపాడు ఈసారి మనం కొట్టి అప్పుడు ఆడ సంగతి అవన్నీ టైం వేస్ట్ నాకైతే, నేను పట్టించుకున్నాను. బేసికల్లీ యువర్ అన్ ఇంట్రోవర్ట్ ఆర్ ఎక్స్ట్రోవర్ట్ అండి? నేనా అది డిపెండ్స్ అండి, డిపెండ్స్.
డిపెండ్స్. అబ్బాయిలతో అయితే ఎక్స్ట్రావర్ట్, అమ్మాయిలతో అయితే ఇంట్రోవర్ట్. ఓకే, సో బేసికల్ గా శ్రీ విష్ణు గారికి ఓకే యాక్షన్ వరకు బాగా చేస్తారు, కామెడీ కూడా బాగా చేస్తారు. బట్ నాకు ఇది చేయడం కష్టం అని ఒక జానరా ఇస్తే ఏ జానరా అంటారు? అలా పెద్ద ఏది కష్టం కాదండి, ఏదన్నా చేసేస్తాననే ఫీలింగ్ కూడా. కొంచెం రొమాంటిక్ సీన్స్ అయ్యి ఉన్నప్పుడు కొంచెం మరి పబ్లిక్గా కొంచెం ఇబ్బంది. ఇప్పుడు కొంచెం పర్లేదు, ఎంత అలవాటైనా ఇబ్బందే. అదొకటే కొంచెం పబ్లిక్గా కొంచెం. ఓకే, అవుట్ అండ్ అవుట్ ఒక రొమాంటిక్ జోనర్ లవ్ స్టోరీ మీ దగ్గరకు వచ్చింది, చేయాలి, ఇట్స్ కంప్లీట్లీ బోల్డ్ వన్. సో చేస్తారా? చేస్తున్నాను నెక్స్ట్ రొమాంటిక్. రొమాన్స్ అని మీరు ఏమనుకుంటున్నారు? అంటే అవుట్ అండ్ అవుట్ బోల్డ్ అని చెప్పాను. బోల్డా? రొమాంటిక్ విత్ అవుట్ అండ్ అవుట్ బోల్డ్. బోల్డ్ తెలియదండి మరి, అంటే వచ్చిన కథ బట్టి ఉంటుంది. నిజంగా నచ్చితే ఏమో చేస్తానేమో. ఓకే, సో డిఫరెంట్ క్యారెక్టర్స్ మీరు ఆల్రెడీ చేశారు కాబట్టి నాకు ఈ క్యారెక్టర్ చేయాలి, ఒక డ్రీమ్ రోల్ లాంటిది ఏమైనా ఉందా శ్రీ విష్ణు గారికి? లేదండి, అసలు అలా ఎన్ని డ్రీమ్ రోల్ ఎన్ని లేదు, మరి నాకైతే లేదు. ఈ క్యారెక్టర్ లో మిమ్మల్ని చూసిన తర్వాత ఎందుకో మీరు ఒక యాంటాగనిస్ట్ క్యారెక్టర్ చేస్తే బాగుంటదేమో అని అనిపించింది. ఇఫ్ మీకు ఒకవేళ అవకాశం వస్తే మన ఇండస్ట్రీలో ఏ హీరోకి యాంటాగనిస్ట్ చేయాలనుకుంటారు? అందరితో అవే భలే. టాప్ త్రీ అంటే ఎవరితో చేయాలనుకుంటున్నారు? ముగ్గురు పేరు చెప్పండి. ఫస్ట్ ఎవరు ముగ్గురు వస్తే వాళ్ళకి చేస్తా. ఆ ఫస్ట్ ముగ్గురు పేర్లే చెప్పండి. అదే ఇప్పుడు సరిపోవాలి కదా, నేను కూడా వాళ్ళు మ్యాచ్ చేయాలి కదా. ఇప్పుడు పెద్ద హీరోలు అంటే డెఫినెట్గా వాళ్ళు ఉండే ఇది ఉంటుంది. నేను అంత నెగిటివ్ రోల్ కింద మ్యాచ్ అయ్యి అంత సీన్ లేదనుకుంటున్నాను. అంటే ఇది చూసి అంటే లైక్ ఇది ట్రైలర్ లో కావచ్చు, టీజర్ లో కావచ్చు, చూసాక ఇది ఆల్రెడీ చేసాం కాబట్టి ఇంక మళ్ళీ చేయను ఇలాంటి సెటప్, ఈ గెటప్ లో ఇంకా ఇంకోసారి చేయను. అంటే చేస్తాం కాబట్టి ఇలా కొత్త రకంగా ఇంకోటి ఏమన్నా ఉందంటే ప్రయత్నిస్తా. అందరి హీరోలతోనే చేయాలనుకుంటున్నాను. అందరి హీరో. యు లవ్ ఎక్స్పెరిమెంట్. ఎక్స్పెరిమెంట్ చేయడం మీకు ఇష్టమా? అంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రూవ్డ్ దీన్ని తీసుకుని ఏదన్నా రిస్కే. ఫైనల్గా బయటికి సినిమా వచ్చేసి టైంకి అది ఎవడో ఏం చెప్పలేడు ముందు. సో అదేదో నేను కొత్త వాళ్ళతోనే చేసుకుంటే కొత్తోడికి లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది. అండ్ ఇంకా పూర్తిగా ఈ కొంచెం అనుకున్నట్టు హానెస్ట్గా చెప్పేతనం స్టార్టింగ్లోనే ఉంటాయి. స్లోగా ఎవరన్నా నేనన్నా అంతే, మీరన్నా అంతే, వచ్చినప్పుడు ఉన్నంత ప్యూర్గా అంటే ఓన్లీ కథ అనేది కొంచెం ఎక్స్పీరియన్స్ కొద్దీ మారుతాం. సో కొత్తోడి దగ్గర హానెస్టీ ఉంటుంది కాబట్టి, ఆ కష్టపడే ఇది ఉంటుంది కాబట్టి నాకు వాళ్ళతో చేయటమే ఎక్కువ ఇంట్రెస్ట్. అండ్ రీతు గారి గురించి, మీరా జాస్మిన్ గారి గురించి చెప్పండి. బికాస్ నాకు తెలిసి మీరా జాస్మిన్ గారు ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత త్రూ అవుట్ ద మూవీలో ఒక క్యారెక్టర్ చేయబోతున్నారు. సో లాంగ్ టైమ్ మీరా జాస్మిన్ గారు. రీతు లాంగ్ టైమ్. రీతుతో నేను ప్రేమేష్ కథ చేసా ఫస్ట్ ఫిలిం. సో అప్పటి నుంచి అలవాటు, మంచి ఫ్రెండ్స్ మేము. సో ఈ క్యారెక్టర్ రీతు అనుకున్న వెంటనే డెఫినెట్గా నచ్చుద్ది, రీతుకి అనుకున్నాం, నచ్చింది, చేసింది. మీరా గారు ఆవిడ చాలా స్టన్నింగ్ పర్ఫార్మర్. ఆవిడ నేషనల్ అవార్డ్ విన్నర్ కూడా యాక్ట్రెస్ కింద. సో ఆవిడతోనే అంటే నేను ఎప్పుడు ఆళ్ళీళ్ళు అనేది ఇదవును, బట్ నేషనల్ లెవెల్ యాక్ట్రెస్ అంటే వాళ్ళు పర్ఫెక్షన్ బీభత్సంగా ఉంటుంది. సో ఎలా ఉంటుందని ఫస్ట్ రోజు అయితే చిన్న ఎగ్జైట్మెంట్ ఉంది. ఆవిడ అసలు సూపర్ కూల్ అనమాట. అసలు ఏం ఉండదు, చాలా సింపుల్, చాలా కూల్. ఆ పాత్రలోకి అయితే అలా సప్పని దూరేస్తారు. ఆవిడ దూరటం వల్ల మా ఎపిసోడ్స్ చాలా బాగా వచ్చినాయి. రేపు థియేటర్లో చూస్తారు. ఆవిడ కూడా చాలా గొప్ప పేరు వస్తుంది సినిమా తర్వాత. సో బేసికల్గా లైక్ యాజ్ నార్మల్గా లవ్ సీన్స్ కావచ్చు, కొంచెం అల్లరిగా ఏడిపిస్తున్న సీన్స్ కావచ్చు, కొంచెం ఈజీగానే చేయొచ్చు. బికాస్ ఎంత ఇంట్రోవర్ట్ అయినా ఎక్స్ట్రోవర్ట్ అయినా అది కొంచెం ఈజీగా చేయగలరు. బట్ ఇక్కడ ఏంటంటే మీరు కొంచెం యాంగర్గానే ఉంటున్నారు, ఆవిడ ఫుల్ యాంగర్గా ఉంటున్నారు. అండ్ నాకు తెలిసి ఇట్స్ కంప్లీట్లీ డ్రాస్టిక్. ఇప్పుడు నడుస్తున్న జనరేషన్ అయితే కంప్లీట్లీ డ్రాస్టిక్గా ఉంటుంది. కాబట్టి ఏ సీన్ ఆర్ ఏ సిచ్యువేషన్ చేస్తున్నప్పుడు అంటే లైక్ టఫ్ అండ్ టఫ్ కాంపిటీషన్ ఆర్ టఫ్ అండ్ టఫ్ అనిపించింది, సో మెనీ టేక్స్ తీసుకోవడం కానీ, ఆర్ సెట్స్ లో ఆయన కెమెరా ఆఫ్ చెప్పడం మర్చిపోవడం కానీ డైరెక్టర్ గారు, ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా జరిగాయా త్రూ అవుట్ ద మూవీ? ఆఫ్ చెప్పరిల్లు నాకు మా వాళ్ళు ఎవరు ఇక్కడ జీవించేస్తూ ఉంటాను, ఈ లోపు కెమెరా కూడా మార్చేస్తే కట్ట చెప్పరిల్లు. కట్ట చెప్పడు అయిపోయింది, వచ్చేసింది అనుకుంటే నెక్స్ట్ బ్లాక్ వెళ్ళిపోతారు. ఒక్కొక్కసారి
ఫుల్ లేనో అయిపోయి నాకు నేనే సోలో పర్ఫార్మెన్స్ ఇచ్చుకునేటప్పుడు చూస్తే లేరేంటి వీళ్ళు అనుకునేవాడిని. ఆల్రెడీ షిఫ్ట్ అయిపోయేవారు అక్కడికి, వాళ్ళు షిఫ్ట్ అయిపోయారు, మీకు చెప్పడం మర్చిపోయారు. అయ్యో, అలా ఆ ఒక్క విషయంలో మాత్రం ఫస్ట్ వస్తారు వీళ్ళు. కరెక్ట్ ఈ చెప్పరు, యాక్షన్ వరకు చెప్తారు, చూసుకుని అటు నుంచి అంటే ఓకే ఇవ్వండు. ఓకే. సో నాకు ఈ స్కూల్ మా వాళ్ళు వీళ్ళతో అలవాటే కాబట్టి నాకు ఫస్ట్ నుంచి అది మాకు అలవాటే. అండ్ బేసికలీ మీ మూవీలో మ్యూజిక్స్ ఆర్ వెరీ గుడ్, వెరీ నైస్ అండ్ చాలా అట్రాక్ట్ అవుతుంటాయి కాబట్టి సో స్వాగ్ లో మ్యూజిక్ గురించి చెప్పండి, ఎలా ఉంటుంది ఏంటి? యాక్చువల్లీ నా సినిమాలో సాంగ్స్ చాలా బాగుంటాయండి, మీనింగ్ఫుల్ లిరిక్స్ కూడా ఉంటాయి. కాకపోతే పెద్ద విపరీతంగా నా సాంగ్స్ వినేలేదు అందరూ. ఒకనొక టైంలో నీ సినిమాకి కాన్సెప్ట్ చూడటానికి లేకపోతే ఇది చూడటానికి వస్తాం, సాంగ్స్ కాదని అని నాకే చెప్పారు మా ఫ్రెండ్స్. ఇదేంటి ఇది ఎంతమంది సాంగ్స్ ఇస్తున్నాను కదా, సరే ఇంక ఇలా కాదు. సామజోర్మంగా మనకు కూడా నాకు సాంగ్స్ బ్యాక్ ఫైర్ అయినాయి. ఎందుకని అని అర్థం కాక ఓమిం బుష్ ఫోకస్ చేసాం. ఓమిం బుష్ స్వాగ్ గట్టిగా ఫోకస్ చేసా. ఓమిం బుష్ చాలా బాగా వర్క్ అయినాయి, చాలా సెన్సేషన్ అయినాయి. ఇవి కూడా సూపర్గా వర్క్ అవుతాయి, సినిమాతో పాటు ఇంకా బాగా వర్క్ అవుతాయి. నెక్స్ట్ వచ్చే నా సినిమాల్లో పాటలు కూడా బ్రహ్మాండమైన పాటలు చూడబోతున్నారు. సూపర్. అండ్ ఓమిం బుష్ గురించి అయితే ఇప్పటికీ స్టిల్ ఎవరైనా ఏదైనా ఫోటో పెట్టాలని ఏదైనా చేయాలి అన్నా డెఫినెట్లీ ఆ సాంగ్ అయితే పక్కాగా ఉంటుంది. అండ్ ఏంటి సంపంగిని మళ్ళీ తెస్తారా ఓమిం బుష్ 2? ఓమిం బుష్ 2 ఏం డైరెక్టర్ ఉన్నాయి, అడిగి క్రేజీ థాట్స్ అయితే ఉన్నాయి. కాకపోతే మళ్ళీ అందరిని పట్టుకుని ఆ సినిమా సంవత్సరం చేసాం మేము, అంటే కాంబినేషన్ సెట్ అవుట్. అసలు థింక్ చేశారా ఇంత పెద్ద హిట్ అవుతుంది ఓమిం బుష్? అది హిట్ అవుతుందని చేసిన సినిమా అది, అంటే పక్కగా హిట్ అయిపోతుంది డౌట్ లేదు. అంటే ఎంటర్టైన్మెంట్ కోసమే తీసాను, ముందు నుంచి నేను ఇది చేసా, అది గ్యారంటీ హిట్ అవుతుందని తెలుసు. మరి స్వాగ్ కూడా అంతే కాన్ఫిడెంట్? షూర్ షాట్, షూర్ షాట్, అది గ్యారంటీ, ఇది షూర్ షాట్. ఓకే. ఎనీ రిగ్రెట్స్ అండి లైఫ్ లో? రిగ్రెట్స్ టైం వేస్ట్, సో వాటి గురించి పెద్దగా ఆలోచించడం అంతే. త్రూఅవుట్ జర్నీలో మీరు నేర్చుకున్నది ఏంటి? ఇఫ్ యూ వాంట్ టు సే సంథింగ్, అంటే అప్కమింగ్ వచ్చే వాళ్ళకి కావచ్చు, స్ట్రగుల్ చేస్తున్న వాళ్ళకి కావచ్చు, ఆర్ ఎల్స్ లైఫ్ లో అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి ఒక గైడెన్స్ గా కావచ్చు, ఏమైనా చెప్పాలి అనుకుంటే వాట్ యూ వాంట్ టు సే? హార్డ్ వర్క్ అండి, హార్డ్ వర్క్. లైఫ్ అన్నాక అన్నీ ఉంటాయి, డే ఉంటుంది, నైట్ ఉంటుంది. సో సీజన్స్ మారినట్టు సమ్మర్ అంటే ఇరిటేషన్ పడిపోతే సరిపోదు, నెక్స్ట్ వింటర్ వస్తే వింటర్ వాల్యూ తెలుస్తుంది, సమ్మర్ వస్తే వింటర్ వాల్యూ తెలుస్తుంది అన్నట్టు అలా కష్టపడుతూ ఉండాలి. ఏ పని చేసినా హానెస్ట్గా చేయాలి, అప్పుడు ఈ లక్ గిక్ అలాంటివన్నీ కూడా మన కాలి కిందకు వచ్చి కూర్చుంటాయి. సూపర్. అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ వన్ క్వశ్చన్. సో స్వాగ్ మూమెంట్ ఇన్ ద ఇండస్ట్రీ విత్ వన్ పర్సన్ అని అంటే ఎవరి పేరు తీసుకుంటారు? నాట్ ఫ్రమ్ యువర్ కాస్ట్. స్వాగ్ మూమెంట్ ఇండస్ట్రీయా? ఇండస్ట్రీ అంటే నాకు అంటే బన్నీ గారిని కలిసినప్పుడు, తారక్ గారిని కలిసినప్పుడు చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. ఎస్పెషల్లీ బన్నీ గారు అండ్ తారక్ గారు ఇద్దరు కూడా. అంటే మన వర్క్ ఇంత అబ్జర్వ్ చేస్తున్నారు, మనం ఏమనుకుంటాం చాలా పనులు ఉంటాయి కదా మన ఏం చూస్తారులే అని అనుకుంటాం. బట్ ఎంత కీన్గా అబ్జర్వ్ చేస్తారంటే అందుకే అంత పెద్ద సూపర్ స్టార్లు అయ్యారు వీళ్ళు నేను అనుకుంటాను. నిజంగా నేను అంత డీప్ గమనించనేమో, నాకు ఆ గ్రాస్పింగ్ ఇది లేదేమో. బట్ కూర్చున్నప్పుడు మైన్యూట్ నా ఏ సినిమా సక్సెస్ అయినా పిలుస్తారు కంపల్సరీ. మైన్యూట్ డీటెయిల్స్ కూడా అడిగి అది ఎలా చేసేవారా, ఇది ఎలా చేసేవారా అని చెప్పి అడుగుతారు. సో అప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అనమాట. అలాంటి వాళ్ళు మన సినిమా చూడటం ఎక్కువ అనుకుంటే మన గురించి పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడుతున్నారు చూడు, పొగుడుతున్నారు చూడు అనేది హ్యాపీ. అది నాకు స్వాగ్ మూమెంట్. వావ్, సూపర్. దేవరా చూసారా? దేవరా చూడాలండి, చూడాలి. ఓకే, డన్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ డెఫినెట్లీ స్వాగ్ కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ అప్కమింగ్ వచ్చే ప్రాజెక్ట్స్ కూడా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో అది సంగతి అనమాట. అండ్ October 4th అందరూ థియేటర్స్ కి వెళ్ళి స్వాగ్ చూసి ఎలా ఉంది ఏంటి అని కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూతో డెఫినెట్లీ మీ ముందుకు వచ్చేస్తా. కీప్ వాచింగ్ TFPC.